బీబీటీ టూత్పేస్ట్ యాడ్లో చేస్తున్నా. అవునా, ఇప్పుడు చేస్తున్నావా? ఆల్రెడీ చేసేసావా? ఆల్రెడీ చేసేసా. అవునా, టూత్పేస్ట్ యాడా? ఒకసారి చెప్పు, యాడ్లో ఎలా యాక్ట్ చేసావు? అంటే ఇప్పుడు ఒక తాత దొంగలాగా ఉంటాడు. నేను అది తిరుగు చూడాలి, షూట్ చేయాలి. ఆగ్రా అని అంటే షూట్ చేయాలి. నేను ఆ అంకుల్ వచ్చి కూర్చొని, నేను వచ్చి ఒక అక్క వచ్చి అక్క వచ్చేసావా అని అంట. సో నెక్స్ట్ వచ్చేసినాక నేను బయటికి వెళ్ళి కూర్చుంటా. సో బీబీటీ టూత్పేస్ట్ యాడ్ ఉంది కదా అని అన్నది. బీబీటీ టూత్పేస్ట్ ఉంది కదా అని అన్నది. అంతేనా? ఇంకా బీబీటీ టూత్పేస్ట్ అంటే అని దానిలో ఒక శక్తి ఉంటుంది అని ఉంటుంది. ఓకే. సో బయటికి వెళ్ళి మేము ఆడుకుంటాం. అంతేనా? అయిపోయింది. ఇప్పుడు నీకు డైలాగ్స్ చెప్తావా? నువ్వు ఇప్పుడు అనగనగాలో చెప్పావే, ఆ డైలాగ్ ఒకటి చెప్తావా మా కోసం? ఒకటి తెలుసు. చెప్పు. రాణి అమ్మ ఈ పొడుపు కథకి ఆన్సర్ చెప్పావు కదా, ఇంకొకటి అడగవా ప్లీజ్ అని రాణి అమ్మ అని నేను. రాణి అమ్మ అంటది ఊరంతా ఒక్కటే, అదేంటి అని అంటే థింక్ చేసుకుంటా మాకాసం అని అంటా. సో అని నేను ఆన్సర్ ఇస్తా. అప్పుడు రాణి అమ్మ వచ్చి నానా నీ కథ వద్దా అని అంటే, కథ అంటే ఏంటి, అది ఎందుకు అని నేను వచ్చి కూర్చొని రాణి అమ్మ ఏమంటారంటే, మీరు ఏమింటున్నారంటే అనగనగా అంటే నేను స్మైల్ చేయాలి. అంతేనా? అది ఇప్పుడు ఈ అనగనగా కాకుండా ఇంకెవరైనా చైల్డ్ ఆర్టిస్టుల గురించి నీకు ఐడియా ఉందా? ఈ మధ్య చేశారే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక బాబు యాక్టింగ్ చేశారు, ఐడియా ఉందా? ఎవరతను? బుల్లిరాజు అని కదా ఫేమస్ అయ్యాడు, చాలా డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఆ డైలాగ్స్ ఏమైనా చెప్పగలవా ఒకసారి మా కోసం? యారా అప్పగా అప్పడాలు మరేనయ్యా, మా నాన్న వేసిన నా జుగ్గ 2 స్టెప్పులు, ఒళ్ళు కదగకుండా భూమి అదగకుండా ఇట్టా అని, దానికి అప్పడాలు మరేనే ఇంకా వేస్ట్గా. గుడ్. ఇంకా వచ్చా ఏమైనా దాంట్లో? అది ఒక్కటే తెలుసు. అవునా? బాగా చెప్పావే అసలు కదా, బుల్లిరాజు లాగే చెప్పావు. నచ్చిందా నీకు ఆ సినిమా? నచ్చింది. అవును కదా, బాగుంది కదా. బుల్లిరాజ్ క్యారెక్టర్ కూడా బాగుంది కదా, అందుకేనా డైలాగ్ కూడా నేర్చేసుకున్నావు. ఇంకా డైలాగ్స్ ఏమైనా వచ్చా? ఇది ఒక్కటే. ఇంకా ఏదైనా ఇంకా సినిమాల్లోవి? మహేష్ బాబు ఏ డైలాగ్ వచ్చి దాంట్లో? ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయిందనుకో వాడే పండుగాడు. మళ్ళీ ఇంకొకసారి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనుకో వాడే పండుగ. విహర్ష్ అన్నాడు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం తనకని. నీకు? నాకు కూడా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబా. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప డైలాగ్స్ ఏమైనా వచ్చా? చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్. ఇంకా పుష్పాలు చాలా ఉన్నాయి కదా చిత్తూరు స్లాంగ్లో, అది ట్రై చేయి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ పుష్పరాజ్ ఎవ్వ తగ్గేదిలే. ఇంకొక డైలాగ్, మంచి డైలాగ్ పుష్పలో, కొంచెం లెండిగా. పుష్ప 2 పర్లేదు. దమ్ముంటే పట్టుకురాసి కావద్దు, పట్టుకుంటే వదిలేసా సిండికేటు. మా మమ్మీకి ఎవ్వరు లేరనుకున్నావా, నేనున్నా. ఇది కానీ రిపేర్ అనుకో, స్కూల్లో తంతా, సెంటర్లో తంతా, ఫ్లాట్లో తంతా, ఎక్కడైనా కనిపిస్తే అక్కడనే తంతా, జాగ్రత్త. అమ్మో, ఎంత టాలెంట్ ఉందో నీ దగ్గర కదా, ఏం తెలియనట్టు ఉన్నావు, అంతే ఇంటి ఉన్నావు కదా. కానీ అమ్మో
చాలా బాగా మాట్లాడు, తెలుగు బాగా వస్తుంది. ఇంట్లో ఎక్కువ తెలుగు మాట్లాడతావా, ఇంగ్లీషా? తెలుగు. అవును, తెలుగే మాట్లాడాలి కదా, మన మాతృభాష తెలుగు కదా, ఎప్పుడు తెలుగు మాట్లాడాలి, ఇంగ్లీష్ తక్కువ మాట్లాడాలి కదా. ఓకే, ఇంకా ఏంటి, డాన్స్ అలాంటివి వచ్చా నీకు? డాన్స్ చేస్తావా? లేదు, స్పోర్ట్స్ వచ్చు. డాన్స్ రాదా? డాన్స్ రాదా? డాన్స్ చేస్తావని విన్నాము. ఇంకో సీక్రెట్ కూడా నాకు తెలిసింది, కుర్చీ మడత పెట్టి సాంగ్ చేస్తావంట కదా. మరి డాన్స్ రాకపోతే? కొంచెమే తెలుసు. ఏది కొంచెమైనా ఆ కుర్చీ మడత పెట్టి వస్తే అన్ని డాన్స్లు వచ్చినట్టే. జస్ట్ ఇవే వచ్చు. చాలా కష్టం కదా స్టెప్. మరి ఇలా నేర్చుకుంటావా? నేర్చుకుంటావా? ఇంకా మరి సినిమాల్లో చేయాలంటే డాన్స్ కూడా రావాలి కదా, డైలాగ్స్ ఒక్కటే సరిపోదు కదా. కానీ కుర్చీ మడత పెట్టి డాన్స్ చేస్తావా? కొంచెం చూస్తా. ఎందుకు, మహేష్ బాబు అంటే ఇష్టమని కొన్ని స్టెప్స్ నేర్చుకున్నావు అంతేనా? కొన్ని స్టెప్స్. ఏం చూస్తావు మామూలు జనరల్గా సినిమాలు ఏం చూస్తుంటావు? నేను దూకుడు చూస్తుంటా, కార్టూన్స్ చూస్తుంటా, లేకపోతే వేరే సినిమా చూస్తుంటా. మహేష్ బాబుది గుంటూరు కారం. ఆ గుంటూరు కారంలో డైలాగ్స్ ఏమైనా వచ్చా? ఆ గుంటూరు కారంది డైలాగ్స్ తెలియదు. పాట పాడడం వచ్చా నీకు? పాటలు కూడా పాడడం కూడా నేర్చుకుంటా. మహేష్ బాబు పాటలు కూడా ఏమైనా వస్తాయా? వస్తాయి. ఏ ఇష్టం నీకు? కుర్చీ మడత పెట్టా పాడతావా మరి? సరే పాడు కొంచెం. కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి అటువైతే తెలుసు. అంతే తెలుసా? అంటే వరకు. దూకుడులో రాదా మరి? దూకుడులో ఏమో సాంగ్ ఉంటుంది, తెలియదు ఆ సాంగ్ పేరు. ఇంకా ఎలాంటి సినిమాలు ఇష్టం నీకు? అంటే హర్రర్ మూవీస్ ఇష్టమా, లేకపోతే కామెడీ మూవీస్ ఇష్టమా? కామెడీనా? కామెడీ మూవీస్లో ఏ మూవీస్ చూసావు ఈ మధ్య? మహేష్ బాబు సినిమా, ఇంకా పుష్పరాజ్ సినిమా, పుష్ప 2 సినిమా, అలాగే నాగార్జున సినిమా, అలాగే అనగనగ సినిమా అన్నీ చూసా. మహేష్ బాబు కాకుండా ఇంకా హీరోస్ అంటే ఏం చెప్తావు? నీకు నీ ఫేవరెట్ హీరో అంటే? మహేష్ బాబు ఒక్కడే. అంతేనా? వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబా? ఎందుకు నీకు మహేష్ బాబు అంటే ఇష్టం? మహేష్ బాబు ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు పెద్దగా అయిపోయి యాక్టర్ అయిపోయినారు కదా, అందుకే. పెద్దగా అయిపోయి యాక్టర్. చిన్నప్పుడు మహేష్ బాబు యాక్ట్ చేశాడు తెలుసా? తెలుసా? ఏ సినిమా అది? సర్కారీ వారి పాట. నీ చిన్నప్పుడు అది కదా. మహేష్ బాబు చిన్నప్పుడు కూడా చాలా సినిమాలు చేశాడు. హీరోయిన్స్లో పేరు తెలియదు. ఇప్పుడు సర్కారీ వారి పాటలో అంటారు కదా, పేరు తెలీదా? సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ కదా. కీర్తి ఇప్పుడు గుర్తొచ్చిందా పేరు? అవునా? ఎందుకని నీకు కీర్తి సురేష్ అంటే ఇష్టం? అంటే మంచిగా డాన్స్ చేస్తుందండి. యాక్టింగ్ కూడా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. ఓకే. ఇంకా చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా చాలామంది, నీకు వాళ్ళల్లో ఎవరంటే ఇష్టం? చాలామంది మూవీస్లో చిన్న పిల్లలు యాక్ట్ చేస్తుంటారు కదా నీలాగా, ఇప్పుడు లైక్ బుల్రాజు లాగా, అలా వాళ్ళల్లో నీకు ఎవరంటే ఇష్టం? బుల్రాజే నీ ఫేవరెటా? ఎందుకు నచ్చాడు? నేను గూగుల్లో కుట్టిన బుల్రాజు డైలాగ్ అని, లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ సారమని కొట్టిన, అప్పుడు నేను వచ్చిన కరెక్ట్ గా. నువ్వే వచ్చేసావు. యూట్యూబ్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ కొడితే వచ్చిన. ఎవరు వచ్చారు యూట్యూబ్ లో కొడితే? నేను. నువ్వే వచ్చేస్తున్నావా ప్రతిసారి? మరి ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళల్లో నీకు ఎవరంటే ఇష్టం? లైక్ రామ్ క్యారెక్టర్ చేశాడు విహార్ష్ ఇష్టమా? అవును, అనగనగాలో నీకు ఏ సీన్ బాగా నచ్చింది? అంటే నువ్వు యాక్ట్ చేసింది కాదు, మొత్తం మూవీలో. విహార్ష్ చేసింది బాగుంది. అవును, విహార్ష్ బాగా చేశాడు. ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ అంటాడు కదా స్టార్టింగ్ లో నుంచి, వాట్ ఈస్ సోలార్ ఎక్లిప్స్ అని అంటాడు కదా. సో ఒక ఆయన ఉంటాడు కదా, అప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తాడు కదా సోలార్ ఎక్లిప్స్. సో ఆ సీన్ బాగుంది. అలాగే సుమంత్ గారు చేసిన సీన్లో నీకు ఏది ఎక్కువగా బాగా నచ్చింది? నేను ఒక కథ చెప్తా అని రామ్కి చెప్తాడు కదా సోలార్ ఎక్లిప్స్. అంతా సోలార్ ఎక్లిప్స్ చుట్టూనేనా? ఇంకా చాలా సినిమా ఉంది కదా, ఇంకా సినిమాలో ఇంకా ఉన్నాయి కదా, మంచి సీన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు లాస్ట్ లో రామ్ పెద్దగా అవుతాడు కదా, ఆ సీన్
బాగుంది. సో ఇంకా ఇంకా మూవీ మొత్తంలో బాగా చాలా నీకు అబ్బా ఇంత బాగుందా, ఇంత బాగా చేశారా అనిపించింది ఏది? ఆ? ఇంత బాగా యాక్ట్ చేశారా అనిపించింది సీన్ ఏది? రామ వ్యాస్తి. అంతేనా? రాము వ్యాస్త ఏంటది? అది రూరల్ ఎక్లిప్స్. అది కాకుండా ఇద్దరు మాట్లాడుకుంటారు కదా, ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు? ఏమేమి అనుకున్నారు? ఇప్పుడు ఇట్లా ఎత్తుకుంటారు కదా ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు సింబా అని ఇట్లా ఒక డ్రా చేసినాడు కదా సింబా, అట్లా ఓకే, అట్లా డ్రా చేసి. ఆ సీన్ నచ్చిందా నీకు? ఇంకా జనరల్గా ఇంకా హాబీస్ ఏంటి? మామూలుగా క్రికెట్ ఆడతావు, ఫ్రెండ్స్తో మాట్లాడతావు. వేరే సీన్ అది, ఇది కాదు, వేరే సీన్ అనగా కదా. ఇంకా ఇంకేం చేస్తుంటావు జనరల్గా ఇంట్లో? జస్ట్ ఫోన్, టీవీ చూస్తా కొద్దిసేపు. ఫోన్ కొద్దిసేపా ఎక్కువసేపా? ఎక్కువసేపు చూడకూడదు కదా, తెలుసా ఆ విషయం? చాలా మంది పిల్లలు ఈ మధ్య ఫోనే ఎక్కువసేపు చూస్తున్నారు కదా. నేను కొద్దిసేపు చూస్తా, నేను టీవీ కూడా కొద్దిసేపు. తెలుసా నీకు ఫోన్ చూడకూడదని? మా మమ్మీ చెప్పింది. మమ్మీ మాట వింటావా నువ్వు? ఎవరి మాట ఎక్కువ వింటావు? కొద్దిసేపు చూడాలి అని అంటే సరే మమ్మీ అని అంటా. మమ్మీ మాట ఎక్కువ వింటావా, డాడీ మాట ఎక్కువ వింటావా? డాడీ మాట ఎక్కువ వింటా. ఎందుకని? ఎందుకంటే మా డాడీ ఇష్టమని. డాడీ ఇష్టమా? మమ్మీ కూడా ఇష్టమే, కానీ ఎక్కువ డాడీ ఇష్టం. ఎందుకని చెప్పాలి మాకు. డాడీ అంటే ఇష్టం ఎక్కువ అనడం కాదు, ఎందుకు డాడీ అంటే ఇష్టం? ఎందుకంటే డాడీ ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొని పెడతారా? అంతేనా? నేను గెస్ట్ చేసా, అది కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆప్షనా? అబ్బా అంతేనా? ఐస్ క్రీమ్స్ ఒక్కటేనా, ఇంకేదైనా ఉన్నాయా సీక్రెట్స్? తెలుసుకోండి, మమ్మీ కూడా ఇప్పుడు చూసి తెలుసుకుంటుంది. ఈసారి మమ్మీ కూడా అవన్నీ నీకు ఇప్పిస్తే మమ్మీ అంటే ఇష్టం అని చెప్పొచ్చు. మమ్మీ ఇంకా డాడీ ఇష్టం, ఇద్దరు ఇష్టం. గుడ్ బాయ్. నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టము? ఒక జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్. జంక్ ఫుడ్లో ఏంటి? బర్గర్ ఇష్టం. బర్గర్ అంతే, ఒక్కటేనా? తినకూడదు కదా మరి జంక్ ఫుడ్ ఎక్కువ? అంటే ఒక్కొక్కసారి తింటావా? అన్ని బాగున్నాయి నీ దగ్గర కదా, మంచి అలవాట్లు ఉన్నాయి. ఫోన్ తక్కువ చూస్తావు, జంక్ ఫుడ్స్ తక్కువ తింటా. ఐస్ క్రీమ్స్ చాలా తింటాం. అవునా? ఏ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం? స్ట్రాబెరీ ఇంకా మ్యాంగో. సో నేను చాక్లెట్స్ తింటే నా పుల్లి పచ్చు అంటే నా పళ్ళు పుచ్చిపోతాయి, అంటే పుచ్చిపోయినాయి ఇప్పుడు. అప్పుడు నేను డెంచర్స్ పోతే ఆ చిన్న టూత్పిక్ తీసుకొని అప్పుడు నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ కూడా అయిందా? అన్ని చాక్లెట్లు తిన్నావా? అన్ని చాక్లెట్ కాదు, అప్పుడు చిన్నప్పుడు తిన్నది. సో అప్పుడు ఉండే ఈడి వరకు వచ్చిండే, నెక్స్ట్ ఈడి వరకు వచ్చిండే, అప్పుడు పెద్ద అయినా. మళ్ళీ ఈడి వరకు వచ్చిండే, ఏంటది వచ్చింది ఈడి వరకు? పురుగు. పన్ను నొప్పా? చూసావా, చాక్లెట్స్ తినకూడదు. చాక్లెట్స్ తింటే పండ్లు పుచ్చిపోతాయి కదా. ఇప్పుడు మానేసావా మరి? ఇప్పుడు కూడా కొద్ది కంటిన్యూ చేస్తున్నావా? లేదు మామ, డాక్టర్ వాళ్ళు చెప్పినారు ఐస్ క్రీమ్స్ తిను, ఏం కాదు, నొప్పి లేస్తేనే తిను అని అన్నారు. సో అది అంటే పన్ను నొప్పి వచ్చినప్పుడే ఐస్ క్రీమ్ తినాలి, అలానే ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు. అప్పుడు చల్లగా ఉంటుంది అంట పళ్ళు. అప్పుడు డెంటిస్ట్కి పోతే అది అటాచ్, ఇప్పుడు టీత్ అటాచ్ అవ్వాలి, ఇలా గ్యాప్ ఉండాలి కొంచెం. సో అప్పుడే మనకి కొత్తది వస్తుంది, స్టీల్ది, వైట్ కలర్దే, స్టీల్ది వైట్ది. సో అది అప్పుడు పురుగు రాలేదు, ఇట్లా వచ్చి ఇలా దాని తోలంతా బ్రేక్ వేసి అది కిందికి వచ్చి టూత్ పిక్ ఇట్లా తీసుకొని పడేయచ్చు. నువ్వు యాక్టర్ అవ్వకపోయినా మాత్రం డాక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతావు కదా, ఎందుకంటే అంత బాగా చెప్తున్నావు కదా, అంత డీటెయిల్గా తెలుసా నీకు. చాక్లెట్స్ ఇంకా ఎప్పుడు తినొద్దు. ఓకే. 6వ ఫాదర్ వినయ్ గారు ఉన్నారు, మాట్లాడతాం ఆయనతోటి.
వినయ్ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే వినయ్ గారు. బాబు ఆరవ్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అండ్ ఒక్కసారి మేము ఇప్పుడు మాట్లాడిన తర్వాత చాలా టాలెంట్ ఉందనిపిస్తుంది. ఆ డైలాగ్స్ చూస్తుంటే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే. సో మీరేమంటారు? సో అలానే అందరూ ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి మేము కూడా పుష్ చేస్తున్నాం అనమాట యాక్టింగ్ ఫీల్డ్లో. ఆల్రెడీ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసాము, అంటే థియేటర్ ఆర్ట్స్లో. సో ఇనీషియల్ కాబట్టి ఈజ్ వెరీ యంగ్. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా ఉన్నా కూడా ఫర్దర్లీ యాక్టింగ్ వైపే కొంచెం పుష్ చేద్దామని చూస్తున్నానండి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఎంత బాబుకి ఏజ్ ఎంత? 6.5 అండి. 6.5 అంతే. ఓకే. అంత ముందు ఒక యాడ్ చేశానని చెప్తున్నాడు. ఓకే, అది ఎప్పుడు ఏ ఏ ఏజ్లో? మేబీ ఒక 6 months to 8 months లాస్ట్ ఇయర్ అంతే. 2024లో వచ్చింది. వినయ్ గారు అనేసి డైరెక్ట్ చేశారు. బీబీటీ టూత్ పేస్ట్ మన బిగ్ బాస్ ఫేమ్ లీడ్లో ఉండే ఆమెతో చేశాడు అనమాట, జస్ట్ ఫర్ 1 day. సో అది దాని తర్వాత మల్టిపుల్ ఆడిషన్స్ ఇస్తున్నాము. సో కొంచెం ఇంప్రూవైజ్ చేయడం కోసం థియేటర్ ఆర్ట్స్ దాంట్లో జాయిన్ చేసాం సమ్మర్ క్యాంప్కి. అసలు బాబుకి యాక్టింగ్ చేయాలనే ఆసక్తి అసలు ఎట్లా జనరేట్ అయింది? అసలు ఫస్ట్ ఈ అనగనగా మూవీ ఆఫర్ ఎట్లా వచ్చింది? అంటే లైక్ చిన్నప్పటి నుంచి కొంచెం ముద్దుగా ఉన్నారు, అందరూ మూవీలో పంపాలి అది ఇది అని అంటే అప్పటి నుంచి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి వి జాయిన్డ్ హిమ్ ఒక క్యాస్ట్ వ్యూ అండ్ ఆర్ఎస్ మీడియా వాళ్ళతో ఫోటోషూట్ చేయించామన్నమాట. ఫోటోషూట్ చేయించి ఆ ఫొటోస్ అన్నీ సర్క్యులేట్ చేసాం. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవి బట్టలు వేసుకొని కొన్ని యాడ్ చేశాడు. అక్కడ ఆ ఫొటోస్ పెట్టుకొని మళ్ళీ ఆడిషన్స్కి మన ఆన్లైన్లో కాస్టింగ్ వాళ్ళకి అందరికి పంపించాం. అక్కడ నుంచి మన క్యాస్ట్ వైర్ అనేసి సందీప్ గారు ఉన్నారు, ఆయన ఆడిషన్స్కి మూవీ ఆడిషన్స్కి ఇన్ఫార్మ్ చేసేవారు. అలా ఇది అనగనగది ఆడిషన్ ఉంది సార్ వెళ్ళాలి అంటే వెళ్ళాం అక్కడ. సో డైరెక్టర్ సన్నీ గారు అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ గారు అండ్ క్రూ మెంబర్స్, రైటర్ అనగనగా రైటర్ దీప్తి అండ్ ఫ్యూ మోర్ పర్సన్స్, సాయి దత్త. సో వీళ్ళందరూ బాబు చూసి క్యూట్ ఉన్నారు అండ్ కావాలి అనేసి అన్నారు. కాకపోతే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు అనేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆడిషన్స్కి పిలిచారు. అలా ఒక 3-4 times వెళ్ళి లుక్స్ టెస్ట్ చేసి అన్నీ చేశాక ఓకే గుడ్ సరిపోతారు మనకి వ్యాస్ క్యారెక్టర్ అని వాళ్ళు ఓకే చేశారనమాట. సో అవే కాకుండా చాలా ఆడిషన్స్కి వెళ్ళాము. సో దిస్ ఈస్ ఫస్ట్ మూవీ.